హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అందరినీ కూడా సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఊరు పేరు భైరవ కోన. సో రేపు రిలీజ్ మనందరికీ తెలుసు, కానీ ఆల్రెడీ నిన్నటి నుంచే ప్రీమియర్ అయ్యి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ మొత్తం అంతా కూడా వచ్చేసింది. కాబట్టి ఇవాళ ఈ ఈవినింగ్ మనం అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయిపోయాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మూవీ టీమ్ అందరికీ చప్పట్లు కొడదామా టు స్టార్ట్ విత్ దిస్ సెలబ్రేషన్. సో ప్రీమియర్స్లోనే అక్కడ 1+ crores కలెక్షన్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఆల్రెడీ ఈ ట్రెండ్ని ఇంతకుముందు సామజవర గమనాథ్రు చూసాం. అదే హిట్స్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేయాలని చెప్పి అలాంటి ఒక ఐడియాతోనే మళ్ళీ సినిమాని ప్రీమియర్ చేసి మన ముందుకైతే తీసుకొచ్చేసారు. సో సూపర్ డూపర్ హిట్ టాక్ అయితే మొత్తం అంతా కూడా వచ్చేసింది. రిలీజ్ కంటే ముందే ప్రీమియర్స్ రూపంలో అంటే డెఫినెట్లీ సెలబ్రేషన్తో బంతా హై. సో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకరా గారు ప్రౌడ్లీ ప్రెజెంట్స్ హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా గారు ప్రొడ్యూసర్గా, ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఒక క్షణం అండ్ డిస్కో రాజా విఐ ఆనంద్ గారి ఫ్యాంటసీగా, శేఖర్ చంద్ర గారి మ్యూజిక్తో ఎప్పుడు డిఫరెంట్ కథల్ని ఎంచుకొని మనల్ని ఎప్పటికెప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలని చెప్పి మన ముందుకు మంచి సినిమాలు తీసుకొస్తూ ఉంటారు సందీప్ కిషన్ గారు, వర్షా బొలమా అండ్ కావ్య తాపర్ మెయిన్ లీడ్స్లో మన ముందుకు రేపు రిలీజ్ అవబోతున్నటువంటి సినిమా ఇది. మరి ఐఎమ్ ష్యూర్ మీరందరూ కూడా సూపర్ ఎక్సైటెడ్గా ఉంటారు. బట్ ప్రీమియర్స్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందని చెప్పి. మరి సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఒక సక్సెస్ఫుల్ టాక్ మన అందరికీ కూడా తెలిసిందే. అందరూ అంతగా ఎంజాయ్ చేశారు మ్యూజిక్ని. ఆ తర్వాత ప్రీమియర్స్ చేస్తే ఇప్పుడు కూడా బ్లాక్ బస్టర్గా ఇంకా ముందు కంటిన్యూ అవుతుందంటే వి థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఇది రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తూనే ఉండాలని చెప్పి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ నౌ ఇన్వైట్ ప్రొడ్యూసర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకరా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నామండి. మీ చప్పట్లతో ఆయనకి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అండ్ అలానే హాస్య మూవీస్ నుంచి ప్రొడ్యూసర్ రాజేష్ దండా గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇంత చక్కటి సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారంటే ప్రొడ్యూసర్స్కి డెఫినెట్లీ చాలా చాలా క్రెడిట్ ఇవ్వాలి మనం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ప్లీజ్ వెల్కమ్ శేఖర్ చంద్ర గారు. ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి సినిమాకి ఆర్ట్ వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో అద్భుతమైనటువంటి ఆర్ట్ వర్క్ చేసినటువంటి శేఖర్ చంద్ర గారు. అండ్ ఎడిటర్ చోటా ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చేసారా? ఓకే, సూపర్. డైరెక్టర్ వి ఆనంద్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ది స్టేజ్ ప్లీజ్? అండ్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ వర్షా బొల్లమా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈగల్తో ఆల్రెడీ హిట్ కొట్టి మంచి ఎనర్జీతో ఎక్కడికి వెళ్ళినా అదే ఎనర్జీని స్ప్రెడ్ చేసే కావ్య తాపర్ గారిని కూడా స్టేజ్ మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ ఇప్పుడు సందీప్ కిషన్ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సందీప్ కిషన్ గారు. ఇది ఇంకొక లెవెల్ ఆఫ్ ఇప్పుడు వర్కౌట్ అనమాట, అది అలా కంటిన్యూ చేస్తే కమాన్. రైట్, అందరినీ కూడా ఒకసారి గ్రూప్ ఫోటో కోసం ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్.
ఇది మధ్యలో ఉంటే బాగుంటుంది అనుకుంటా ఫర్ ద పిక్చర్. ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు గారిని మాట్లాడమంటే ఆయన మైక్ ఇంకొకరికి ఎవరికో పాస్ చేయమంటున్నారు. ఆయన నోట్ల మీదుగానే విందాం. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి సార్. సో రామాంజనేయులు గారు వచ్చి మన మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారితో ఫస్ట్ మాట్లాడించమని చెప్పారు. సో మైక్ ఇక్కడి నుంచి అటు పాస్ చేశారండి. సో ఫస్ట్ మీరు సంగీతంతో ఒక మంచి మ్యూజిక్తో మొదలు పెడితే ఆ తర్వాత రామాంజనేయులు గారు మాట్లాడతారంట. సో శేఖర్ చంద్ర గారు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇవాళ ఏంటంటే ఇది పట్టుకుని మాట్లాడారు. మీ సపోర్ట్ సిస్టమ్ ఇది ఇవాళ స్ట్రెంత్ ఇస్తుంది డెఫినెట్లీ. హాయ్ అండి. ఓకేనా? హాయ్ అండి. ముందుగా ఐ థ్యాంక్ యూ ఆల్ రియల్లీ. అంటే ఇలా సంవత్సరాలు గడపడి సాంగ్స్ కానీ మా టోటల్ వర్క్ ఇదంతా కూడా దీనికి రిజల్ట్ చూస్తే నిజంగా ఫీలింగ్ సో ఎమోషనల్ అండి. అంటే అండ్ ముందుగా ఐ షుడ్ థ్యాంక్ ఆనంద్ గారు సో మచ్. బికాస్ ఆయనతో అర్థమైంది ఏంటంటే ఎలాంటి సినిమా అయినా ఎంతటి సినిమా అయినా ఒక క్లారిటీతో మనకు కూడా విపరీతంగా ఆయనకి ఎంత ఉంటుందో అదే మనకి స్ప్రెడ్ చేస్తారు. ఆ ప్యాషన్ కానీ ఆ డెడికేషన్ కానీ. సో అలా వర్క్ చేసి అలానే ఇవాళ చూసిన ప్రీమియర్స్లో కానీ బీజిఎం అది బాగుంది అంటాము. ఐ ఫీల్ సో హ్యాపీ. అట్ ద సేమ్ టైం సందీప్ భయ్య ఆయన ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేస్తూ సో ఎప్పుడన్నా ఏదన్నా ప్రెషర్స్ కానీ ఏదున్నా కూడా హీ మేక్స్ మీ కూల్. సో అట్లా రియలీ ఐ ఫీల్ సో హ్యాపీ. ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మూవీస్ నుంచి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అనేది జెన్యూన్గా ప్రతి సీన్ టు సీన్ ఎవరికన్నా కాల్ చేస్తే చూసిన వాళ్ళకి సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి నవ్వుకుంటూ విపరీతంగా నవ్వుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం థ్రిల్ మూమెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ట్విస్ట్లు అద్దరిపోతాయి అంటున్నారు. నాకు అనిపిస్తుంది నేను ఇదే సినిమాకి ఇంతగా వర్క్ చేసి నేను ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నాకు మళ్ళీ వెళ్ళి ఇంకొక 2 సార్లు చూడాలనిపించేలాగా నాకే రివర్స్లో చెప్తుంటే ట్విస్ట్లు ఇంటర్వెల్ ట్విస్ట్లు అద్దరిపోయినాయి, అది అద్దరిపోయింది, ఇది అద్దరిపోయిందని ఐ ఫీల్ సో హ్యాపీ. సో అండ్ ప్రొడ్యూసర్స్ రాజా గారికి అలానే అనిల్ సుంకర గారికి ఐ థ్యాంక్ సో మచ్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ చంద్ర గారు. అండ్ ఎస్ ఇప్పుడు నెక్స్ట్ రామాంజనేయులు గారు తప్పించుకోవడానికి లేదు సార్, వచ్చేయండి. అండ్ బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ అని చెప్పి మనం ఇంత చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మీ నుంచి వినకుండా ఎలా ఉంటాం? సో స్కిప్ చేయాలన్నా సో మచ్ అండి అందరికీ. ఫస్ట్ ఆనంద్ గారికి ఎక్కడ పోతే చిన్నవాడి తర్వాత నాకు మళ్ళీ హిట్ ఇచ్చింది ఆయనే ఇప్పుడు. సో ప్రజెంట్ ఏంటంటే దీంతోనే ప్రూవ్ అయింది ఇప్పుడు మళ్ళీ. సో థ్యాంక్ యూ వెరీ సో మచ్. అండ్ రాజా గారికి అండి, అనిల్ సుంకల్ గారికి, అలాగే సందీప్ కృష్ణ భయ్యకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వర్ష గారు మాట్లాడతారు ఇప్పుడు. అండ్ అందరూ కూడా అలా ఒక లుక్ ఇస్తున్నారు ప్రస్తుతానికి. బట్ వాట్ యు వాంట్ టు
టెల్ us about the film. నాకు స్కూల్ నుంచి ఇలా టెన్షన్ అవుతుంది నన్ను ఎప్పుడు పిలుస్తారు అని, అలానే అయ్యో తొందరగా పిలిచేస్తారు. సో నిన్న నేను పేడ్ ప్రీమియర్ చూశాను. నేను పే చేయలేదు కానీ చూశాను. ఒక కామన్ పర్సన్ లాగానే నేను మమ్మీ జస్ట్ ఎవరికూ చెప్పకుండా వెళ్ళి చూసాము. అండ్ ఎందుకంటే ఇప్పుడు మేము థియేటర్లో ఉన్నామంటే కావాలని ఓకే హైప్ ఇస్తారు, సో అది వద్దు అని వెళ్ళి చూసాము. అండ్ ద వే పీపుల్ రియాక్టెడ్ వాజ్ మైండ్ బ్లోయింగ్. చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడ. ద కామెడీ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ సో వెల్. అండ్ సాంగ్ అయితే అదిరిపోయింది. అందరూ దే ఆర్ సింగింగ్ ది ఎంటైర్ సాంగ్. అండ్ ఐ డోంట్ నో, నేను ఇంకా ఆ జోన్లో ఉన్నాను. నిన్నే చూసాను. సో ఐఎమ్ స్టిల్ లైక్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ మీరందరూ చాలా సపోర్ట్ చేశారు అండ్ చేస్తూనే ఉన్నారు. సో ప్లీజ్ మూవీ చూసి encouragers and supporters again, and I would like to thank everyone on the dais for making this movie what it is today. Yes. థ్యాంక్ యూ సో మచ్ వర్ష. మరి ఇప్పుడు ఆ బ్యాటరీని అక్కడి నుంచి ఇక్కడికి పాస్ ఆన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కావ్య, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు ఈ సినిమా గురించి? This movie is very, very special to me. Firstly, because it's been a very, very long and epic journey. And it is very special to my heart because this is one kind of a film. And the role that I'm doing is of Agraharam Geeta. And she is very different to what I've played and what you all have seen Kavya Thapar doing on screen. So I'm very excited for everybody and all my fans and whoever's been supporting me in my journey to see me in this form. She's a super fun character, and I'm very excited for you all to witness me as Agraharam Geeta. Apart from that, my journey has been incredible. I've had the best support from Raj sir and Anil sir. So thank you so much, and thank you for seeing me fit for this. I've always been treated like a family member. So thank you so much. And I want to thank Anand sir because he's done everything an actor could possibly want from a director. He's given me my space to explore, and his vision is something that made me want to do Uru Peru Bhairava Kona. So thank you for being so awesome, sir, throughout the journey, and for also a big thank you and a big shout out to my team for keeping up with me during my hard time right after my accident, and that caused a lot of delay, but I am very, very blessed and grateful that I had this team to support me and always have my back. So definitely this is a very, very special film, and I want to thank Varsha for being so awesome on set. We don't have that many scenes together, but I'm a fan of your personality. You're awesome and I love you. And lastly, I want to thank Mr. Sandeep. He is an incredible human, very hardworking, very, very awesome as a person, and I think this movie would have never been the same if not for your energy and everything that you put into this film to bring this where it is today. So this one's for you. Thank you. And maybe continue keep fighting all the time. Just kidding. Thank you. థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ సో మచ్. మరి వాళ్ళు మనం ఇక్కడికి వచ్చి చేరుకున్నాం అంటే దాని రీజన్ ఈ బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. మరి 1+ crore ప్రీమియర్స్లోనే వచ్చేసింది అంటే అందరికంటే హ్యాపీ ఎవరవుతారు? ప్రొడ్యూసర్స్. మరి రాజేష్ దండా గారు ఇప్పుడు మీరు మాట్లాడాలి. ఇంకా రేపటి నుంచి కలెక్షన్లో మోత ఇంకా మోగబోతుంది కాబట్టి మీ ఆనందం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఊరి పేరు భైరవకోన ఒక 2.5 ఏళ్ళ పాటు అందరం కష్టపడి, మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్ అందరూ కష్టపడి చేసిన సినిమా. ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ అనేది తెలుగులోనే రాలేదు. ఒక 2 రోజుల ముందు ఈ సినిమా మీద ఉన్న కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో 2 రోజుల ముందు పెయిడ్ ప్రీమియర్స్ వేసాం. దగ్గరగా నియర్లీ ఒక 100 షోస్ వేసాం. ₹1 కోటి పైన గ్రాస్ రావడం అనేది ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అండి. అది ఇంత మంచి సినిమాని
నిర్మించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి ఆనంద్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ అండి. అలాగే నాకు ఫ్యామిలీ మెంబర్ లాగా అన్నిట్లో తోడుండే మా అనిల్ సార్కి కూడా థ్యాంక్ యూ. అండ్ ఇంత మంచి మ్యూజిక్ ఈ సినిమాకి మొట్టమొదటి క్రేజ్ రావడానికి కారణం నిజమే చెప్తున్న సాంగ్, అంత బ్లాక్ బస్టర్ సాంగ్ మాకు ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి థ్యాంక్ యూ. అలాగే మా ఎడిటర్ చోటా గారికి, ఆర్ట్ డైరెక్టర్ రామేంద్ర గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మా హీరోయిన్స్ అండ్ మా హీరో అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమాని సందీప్ గారే ఈ సినిమాని చేయాలి అనే విధంగా ప్రతి ఒక్కరు కాల్ చేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ. రేపే రిలీజ్ అవుతుంది. ఇలాగే ఈ బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ని ఎలాగే చేశారో అలాగే రేపు కూడా ప్రతి ఒక్కరు సినిమా చూసి ఈ సినిమాకి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. మరి ఇప్పుడు ఈ మ్యాజిక్ స్టిక్ని అసలు దీన్ని క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ ఆనంద్ గారు ముందుకు రావాలండి. అండ్ ఇప్పుడు ఆయన మాటలో విందాం మరి బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ని ఆయన ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఇదంతా మీ విజనే, ఇదిగోండి ఆ భారం మొత్తం మీ మీద పెట్టేశాం. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే ఆల్మోస్ట్ ఆల్ షోస్ హౌస్ఫుల్ అయినాయి అండ్ మూవీ చూసిన ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. నాకు ట్వీట్స్ కానీ నాకు ఫోన్ కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ ఓవర్వెల్మ్డ్. నిజంగా చెప్పాలంటే ఇట్స్ అ వెరీ అంటే ఆల్మోస్ట్ 2.5 years హార్డ్ వర్క్ తర్వాత ఆ మూవీని ఆడియన్స్కి షేర్ చేసుకోవడం, వాళ్ళ ముఖంలో ఉన్న ఎక్సైట్మెంట్ని చూడడం నాకు చాలా ఆనందిస్తుంది. అండ్ నాకు చిన్నప్పుడు ఫస్ట్ నా స్కూల్ టైమ్స్ తర్వాత కాలేజ్ టైం బిగినింగ్లోనే నేను మూవీ డైరెక్టర్ అవ్వాలని కోరుకుని నేను ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నప్పుడు నువ్వు బాగానే చదువుతున్నావు కదా, మీకు ఎందుకు ఈ ఫిలిం ఇండస్ట్రీ ఇదండి, మొత్తం గ్యాంబ్లింగ్, 1 in 10,000 పీపుల్ సక్సెస్ అవుతారు, మీకు సెక్యూరిటీ ఉండదు ఫ్యూచర్కి అన్నారు. నేను ఆ ఫ్రెండ్కి ఒక ఆన్సర్ చెప్పా, ఆయన కన్విన్స్ అయ్యారు. తర్వాత ఒక 3rd year ఫైనల్ ఇయర్ కాలేజ్లో ఇంకా కొంచెం రిలేటివ్స్ వచ్చి సినిమా వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు, ఈవెన్ ఒక ఇండస్ట్రీలో ఉన్న పీపుల్కి బ్యాచిలర్స్కి సినిమా ఇండస్ట్రీ పీపుల్కి ఇల్లు కూడా ఇవ్వడానికి కొంతమంది అలౌ చేయరు, అలాంటి ప్రొఫెషన్ ఎందుకు అని కొంతమంది అడిగారు. వాళ్ళు కూడా ఒక ఆన్సర్ చెప్పాను. తర్వాత నేను అసిస్టెంట్గా వర్క్ చేసేటప్పుడు డే నైట్ వర్క్ చేస్తాం, నేను బాగా స్ట్రెస్ అయిపోయాను. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి నేను చెక్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కువ స్ట్రెస్ అయిపోయావు, మీ హెల్త్కి మీ ఫిట్నెస్కి సినిమా కరెక్ట్ కాదు అన్నట్టు ఆ డాక్టర్ కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఒక ఆన్సర్ చెప్పా. ఆ ఆన్సర్ ఏంటంటే, నేను చెప్పిన స్టోరీ ఇంకొక పర్సన్ విని వాళ్ళ ముఖంలో ఉన్న ఎగ్జైట్మెంట్, ఆ ఎగ్జైట్మెంట్ కోసమే నేను మూవీ ఇండస్ట్రీకి ఈ ప్రొఫెషన్ నేను తీసుకుంటున్నా. ఆ ఎగ్జైట్మెంట్ని ప్రీమియర్ రోజు మొహాన్ని అంటే ప్రతి ఆడియన్స్ ఫేస్లో చూశాను. నాకు సినిమా డబ్బుల కోసం రాలేదు, ఫ్యూచర్ కోసం లేదు, ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా మనం కంటిన్యూస్గా ఉండడం అనేది ఇట్స్ మెయిన్లీ ఫర్ ఆడియన్స్ ఎగ్జైట్మెంట్. నేను చెప్పిన స్టోరీ ఇంకొక పర్సన్ కూడా మైండ్కి వెళ్ళి వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళ హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఆ ఎగ్జైట్మెంట్ని ఊరి పేరు భైరవకోన ప్రీమియర్స్లో ప్రతి ఒక్క ఫేస్లో చూశాను. అది నా లైఫ్ గోల్. సో ఇప్పుడు నాకు అది ప్రీమియర్స్లో ప్రతి ఒక్కరి ఫేస్లో చూడడం అన్నది ఐ రియలీ వెరీ ఇట్స్ అ వెరీ ఓవర్వెల్మింగ్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. నా టెక్నీషియన్స్ కానీ, నా ప్రొడ్యూసర్స్ కానీ, నా క్రూ కానీ, నేను ముఖ్యంగా నా ప్రెస్ మీడియా అండ్ మై ఫ్రెండ్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ టుమారో రిలీజ్ అవుతుంది మూవీ. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సపోర్ట్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. థ్యాంక్ యూ. ఆనంద్ గారు, విష్ యూ మోర్ సక్సెస్ అండి. ఇంకా చాలా సక్సెస్ మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆ మ్యాజిక్ స్టిక్ ని మనకి సినిమా అందించినటువంటి ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకరా గారికి పాస్ ఆన్ చేస్తూ ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హీరోనా అండి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ అస్ ఆల్ త్రూ. నేను ప్రీమియర్ చేస్తున్నప్పుడు ఈవెన్ 7:36 అని చెప్పాడు. 7:30 నుంచి అలా వాచ్ చూసుకుంటున్నాను, స్టార్ట్ అవుతుందని. అండ్ ఇంటర్వ్యూలు ఎప్పుడవుతుంది. అండ్ మా రాజా ఒక చెడ్డ పని చేస్తాడండి. కాల్ రాగానే, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్ రాగానే స్పీకర్ ఆన్ చేసి
వాళ్ళు ఏం చెబుతారో అని ఆ టెన్షన్. మామూలుగా మాట్లాడుకుంటే గొడవ ఉండదు అందరికీ అనమాట. నైట్ మా హీరో గారు, డైరెక్టర్ గారు అందరితో అనమాట. అండ్ ద రెస్పాన్స్ ఇస్ హ్యూజ్. అండ్ ఇది కొత్త ఏం కాదు, ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసామండి. ఇట్స్ నథింగ్ వీ డి నాట్ ఎక్స్పెక్ట్ బికాస్ ఆఫ్ ఆల్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్, స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ క్యాప్టెన్, అవర్ హీరో, హీరోయిన్స్, రాజాస్ పేషెన్స్. Where Raja's patience. Ramanjanaya garu, I never met you on the sets or anything, but the sets in the movie are amazing. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. అంటే ఆ సెట్స్ ఎవరైనా చేయలేరని కాదు, ఆ కాస్ట్తో మాత్రం ఎవరో చేయలేరు. థ్యాంక్ యూ అండి. ఇవాళ వన్ ఆఫ్ ద హైలైట్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఎరదీస్తారు స్పీచ్. ఎందుకంటే నేను బయటికి రావట్లేదు. దే ఆర్ మెనీ పీపుల్ అసలు ఇండస్ట్రీలోకి, సార్ ఇందాక మీరు చెప్పారు ఇండస్ట్రీలోకి ఎందుకు వస్తారండి, అందరిని ఎంటర్టైన్ చేసి మనం కూడా వాళ్ళతో ఎంటర్టైన్ అవ్వాలని. ఆయన రెండోది మిస్ అవుతున్నారు. సో ఈసారి మీరు కూడా ఎంటర్టైన్ అవ్వాలి, బయటికి రావాలి. మీ ట్విట్టర్ హ్యాండిల్స్ని మేము చూసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్ వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్స్ అండి. ప్రీమియర్స్ ఈ రేంజ్లో సక్సెస్ అవ్వటం అండ్ ఎవ్రీ వన్ టెల్లింగ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ, ఇట్స్ ఎ వెరీ వెరీ పాజిటివ్ సైన్. అండ్ వీఆర్ షూర్ దట్ ద షోస్ విల్ బీ మచ్ బెటర్ దెన్ ద ప్రీమియర్. మచ్ బెటర్ అండ్ ఇంకా బెటర్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్ ప్రీమియర్స్ ఆర్ ఫుల్. ద నెంబర్ ఆఫ్ ప్రీమియర్స్ ఫస్ట్ ఒకటి అనుకున్నాం 10 ప్రీమియర్స్ పెడదామని, పెంచుకుంటూ వెళ్ళిపోయాడు రాజా. చూసుకుంటా పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. Finally, when we saw, the target is hitting 1 crore, it's a mind-blowing target which we achieved, and it's all because of the press media. అంటే తక్కువ టైంలోనే దాదాపు 2 days ముందు అనౌన్స్ చేసాం. ఎవ్రీథింగ్ వెంట్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్. విల్ సీ యూ అగైన్ సూన్ ఇన్ ద టూర్స్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మెనీ కంగ్రాచులేషన్స్ మీకు. మీ మాటలు వింటుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు ఆ మ్యాజిక్ స్టిక్ని పట్టుకుని ప్రమోషన్స్లో తిరిగి ఆ మ్యాజిక్ ఫిగర్ని కూడా ప్రీమియర్స్లో సాధించి ఇప్పుడు రేపు రిలీజ్కి సిద్ధంగా ఉంది సినిమా. సందీప్, ఏంటి నర్వస్నెస్సా లేదంటే ఎలా ఉంది? వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ రైట్ నౌ? ఒక 1 crore ప్లస్ ప్రీమియర్స్లో వచ్చేసిన తర్వాత. యాక్చువల్లీ జస్ట్ చాలా టైర్డ్గా ఉందండి. అవునా? చాలా టైర్డ్గా ఉంది, పడుకుని చాలా రోజులు అయింది. బట్ నిన్న కూడా ఐ థింక్ గత కొన్నాళ్ళకు ముందు నిద్ర లేకుండా ఉండడానికి నిన్న రాత్రికి తేడా ఏంటంటే, నేను హ్యాపీనెస్లోని అందరూ సైలెంట్గా ఒకరు ఎదుర్కొంటే ఒకరికి వచ్చిన అలా అనుకున్న రౌండ్ టేబుల్లోకి వచ్చినాం మేమందరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఇంచుమించుగా 70 నుంచి 100 మధ్యలో షోలు పడినాయండి, ఎగ్జాక్ట్ నెంబర్ తెలియట్లేదు. సో ప్రతి ఒక్క థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్యూర్లీ మేము రిలీజ్ చేసిన మా పాటలకి మీరు అందించిన మీ రెస్పాన్స్, దాని తర్వాత మా ట్రైలర్కి మీరు ఇచ్చిన మీ రెస్పాన్స్, మా మీద మీరు పెట్టిన నమ్మకం, ఇవన్నిటికీ చాలా 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 రుణపడి ఉన్నాం. అండ్ యాజ్ ఐ సెడ్, నిన్న మేము అనౌన్స్ చేసినట్టే నా తరపు నేను ఇచ్చే నా చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కింద ప్రతి ఒక్క ప్రీమియర్ షో టికెట్ ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళైతే ఆ టికెట్ని 20% డిస్కౌంట్ వివాహ భోజనంలో రిడీమ్ చేసుకోవచ్చు. దిట్స్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మీ టు ద ఆడియన్స్. నెక్స్ట్ ప్రీమియర్ షో రెస్పాన్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద లవ్. నాకు నిజంగా జనరలీ ఓ సినిమాలో కల్చర్ ఉండేదండి. ఈ మధ్యన కొన్నాళ్ళ నుంచి కల్చర్ మారిపోయి రిలీజ్ అయిన రోజు దాన్ని ఒక సినిమాని ఎలాగ రిసీవ్ చేసుకోవాలని విధానమే మారిపోయింది. అలాంటిది నేను చాలా రోజుల తర్వాత ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు ఫోన్లో మాట్లాడడం విన్నాను. మా రాజా గారి పుణ్యమాన్ని ఏంటి, ఆయనని ఫోన్ పాస్ చేస్తుంటే ఇబ్బంది లేదు, స్పీకర్ ఫోన్ పెట్టేసరికి అక్కడ మా అందరికీ స్ట్రెస్. ఆ సినిమా అండి అన్న తర్వాత అదిరిపోయిందండి, చాలా బాగుందండి, అమ్మయ్య. సో అది ఒక రకమైన ప్రెషర్ పెట్టి ఆ ప్రెషర్ నుంచి వచ్చే ఆనందం, టాక్సిక్ లవ్ అంటారు కదా, ఆ టైప్ మా రాజమ్మ చూపించాడు నిన్న. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ చాలా రోజుల తర్వాత నాకు స్పెసిఫిక్గా మరీ ఫోన్ చేసి పర్ఫార్మెన్స్కి చాలా మెచ్చుకున్నారండి. లవ్ యూ, థ్యాంక్ యూ, చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూలు చెప్పడానికి వచ్చినసరికి మా అందరి టీంకి లవ్ యూ, థ్యాంక్ యూ. దానికి మళ్ళీ సండే రోజున మళ్ళీ మాట్లాడదాం. నిన్న 70కి పైన షోలు ఫిల్ అయినాయి అంటే ఇంచుమించుగా మినిమం 30,000కి పైన మనుషులు ఆడియన్స్ వెళ్ళి సినిమాని చూశారు. మీ అందరికీ లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఆనెస్ట్గా చాలా బాగా వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే యునానిమస్లీ చాలా మంచి హిట్ అనే రెస్పాన్సు, చాలా మంచి సినిమా అనే రెస్పాన్సు. కొన్ని రకాలుగా వచ్చినాయి ఏంటంటే, కొంచెంమంది విరూపాక్షలా లేదన్నారు, కొంచెంమంది ఎక్కడికి పోతావు చిన్నవాడ అలా ఉంది అన్నారు కొంచెం.
రెండు కాంప్లిమెంటేనండి. నిత్యంగా ఖచ్చితంగా మా సినిమా విరూపాక్ష లాంటి సినిమా కాదు. ఒకవేళ ఎక్కడికి పోతే వచ్చిన అలా ఉందంటే అది మా డైరెక్టర్ గారి సినిమా, అది మంచి విషయమే. మేము ఒక ఫ్యాంటసీ రొమాన్స్ ఎంటర్టైనర్ సినిమా తీసామండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ చూడడానికి. ఒక సీరియస్ హారర్ ఫిల్మ్ కాదు, హారర్ కూడా ఉంటుంది బట్ మాది సీరియస్ హారర్ ఫిల్మ్ కాదు. సో రేపు మా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో దిగుతారు, అందరూ మళ్ళీ అన్ని షోలు చూడడం కుదురుతుంది కాబట్టి వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారోస్ రెస్పాన్స్ ఆల్సో. చాలా ధైర్యంగా ఉన్నాం, చాలా బలంగా ఉన్నాం. మళ్ళీ సండే రోజున సక్సెస్ మీట్లో మాడుకుందాం. అండ్ మీరు మాకు చెప్పండి ఎలా మీ సినిమా అనిపించిందని. లవ్ యూ. మీ ధైర్యం, బలం అన్నీ కూడా డబుల్ ట్రిపుల్ అయిపోవాలి. రేపటి నుంచి ఇంకా బ్లాక్ బస్టర్ హిట్స్ కోసం మేమంతా కూడా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్నటి వరకు ఆ 70 to 100 స్క్రీన్స్ ఏవైతే ఎగ్జాక్ట్గా నంబర్ చెప్పలేదు, బట్ ఆ స్క్రీన్స్ మధ్యలోనే ఇంత మంచి సక్సెస్ వస్తే రేపటి నుంచి నాకు మరి అంత రాజా గారు నేను స్క్రీన్ లెక్కలు తెలియవండి, అప్రాక్సిమేట్గా చెప్పాను. 70 to 100 అప్రాక్సిమేట్ లెక్క. బట్ అక్కడతో కాదు కదా, రేపటి నుంచి ఇంకా బోల్డ్ అని స్క్రీన్స్ లో అందరూ చూడబోతున్నారు కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఇప్పుడు ఎలానో ఈ కార్యక్రమానికి జర్నలిస్ట్ ఫ్రెండ్స్ వన్ మోర్ థింగ్ అండి, ఈ సినిమా చూసిన వాళ్ళందరూ యునానిమస్గా చెప్పింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అదిరిపోయిందని. డిజైన్ చేసింది మా దర్శకుడు అయితే, రాసిందే భాను అండ్ నందు. దే డిడ్ ఏ వెరీ గ్రేట్ జాబ్. వాళ్ళు రాలేకపోయారు దీంట్లో, అండ్ జస్ట్ వాంట్ టు మెన్షన్ దెమ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు జర్నలిస్ట్ మా మీడియా ఫ్రెండ్స్ నుంచి ఒక చిన్న Q&A అండి, మైక్ మీకు పాస్ ఆన్ చేస్తాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే యూ కెన్ ఆస్క్ అస్. అనిల్ సార్ అయితే ఇందాక అంటే శేఖర్ చంద్ర గారి స్పీచ్, మీ స్పీచ్లో మెన్షన్ చేసినట్టునో ఆడియన్స్ని ఎంటర్టైన్ అవ్వడం అనే ఆ ఫీలింగ్ కోసం మోస్ట్ పీపుల్ మేక్ ఫిల్మ్స్, ప్రొడ్యూసర్స్ లైక్ యూ. అయితే మీ ప్రీవియస్ 2 సినిమాలు ఆ రిజల్ట్ చూసుకొని కొంచెం డిసప్పాయింట్ అయినప్పుడు, ఇప్పుడు సినిమా అంటే రిజల్ట్ ఇలా ఉండబోతుంది అని మీకు ముందే తెలిసినప్పుడు రాత్ర, సో వాట్ ఈస్ యువర్ మూడ్ లైక్? అంటే ఈజ్ ఇట్ అబౌట్ యువర్ గోనా లాఫ్ ఆల్ ద వే టు బ్యాంక్స్ అని మీరు ఎక్సైట్ అవుతారా, లేదంటే యూ సక్సీడెడ్ ఇన్ మేకింగ్ పీపుల్ ఎంటర్టైన్ అని చూస్తారా యాజ్ అ ప్రొడ్యూసర్గా? అలా కాదండి, ఎవ్రీ మూవీ ఈజ్ లైక్ ఎ బేబీ ఫర్ ఎవ్రీ వన్. అండ్ అందరూ బాగుండాలని కోరుకుంటాం కదా. Likewise, sometimes it won't work and sometimes it works. వర్క్ అయినప్పుడు ఎంజాయ్ చేసేస్తాం, లేనప్పుడు నెక్స్ట్ టైం అంటాం అంతే. రవితేజ గారి స్టేట్మెంట్ నేను ఇంతేలా ఉంటుంది సార్, మనకేముందరా ఇవాళ కాకపోతే నెక్స్ట్, దట్స్ ఆల్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకంటే ఎనీవన్ హూ కమ్స్ టు దిస్ ఇండస్ట్రీ విల్ కమ్ ఫర్ ఎంటర్టైనింగ్ పీపుల్ అండ్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, నాట్ దిస్ వన్. సో సక్సెస్ వచ్చినప్పుడు ఆనందిస్తారు, లేనప్పుడు ఏంటంటే దిగాలు పడకుండా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేయాలి, కొంచెం కష్టపడాలి అంతే. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. ఆనంద్ గారు సార్, యాక్చువల్గా అంటే రాజా గారు ప్రీవియస్ ఫిల్మ్ సామాజిక వర్గం నాకు ప్రీమియర్ చేసినప్పుడు దట్ ఇస్ ఏ హిలేరియస్ ఫిల్మ్, అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్మ్ కాబట్టి అందరూ బాగుందని చెప్తారు. జోక్స్ని ఎవరు మెన్షన్ చేయలేదు ట్విట్టర్లో కూడా. మీ దానికి ఫస్ట్ నుంచి మీకంటే ఎక్కువ నాకు తెలిసి రాజేష్ గారు ఈజ్ అగ్రెసివ్లీ ప్రమోటింగ్ అబౌట్ దట్ ఇంటర్వెల్ బ్లాక్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు 2 days ముందు ప్రీమియర్స్ చేస్తారో ఆ బ్లాక్ గురించి చాలామంది ఆల్రెడీ ట్వీటింగ్ దాట్. సో చేస్తున్నప్పుడు అది డైరెక్టర్గా మీకు ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ కనిపించలేదా? అంటే ట్విస్ట్ ముందే ఓపెన్ అయిపోతే ఇలా ప్రీమియర్స్లో రిలీజ్ అయ్యే టైంకి ఇంకా అందరికీ తెలిసిపోతుంది కదా, అంటే కిక్ పోతుంది కదా అప్పుడు చూడాలనుకునే వాళ్ళకి. అంటే ఐ థింక్ ఇట్స్ యూజువల్ ఫార్ములా, ప్రతి మూవీస్కి ఇంట్రోల్ బ్యాంగ్ అనేది ఇట్స్ వెరీ యూజువల్ ఫార్ములా. అండ్ నా ఎర్లియర్ మూవీస్లో కూడా ఇంట్రోల్ బ్యాంగ్ అనేది, సో ఐ థింక్ ఆల్రెడీ ఆడియన్స్ వేర్ ఎక్స్పెక్టింగ్ అన్ ఇంట్రోల్ బ్యాంగ్. దీంట్లో అది ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద పీపుల్, ఆడియన్స్ కాబట్టి ఒక చిన్న టీజ్ చేయడం తప్పలేదు. సో ఐ థింక్ వాట్ హీ మెన్షన్, ఇప్పుడు ఆడియన్స్ అది రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రియలీ వర్క్డ్ అవుట్ వెల్. ఓకే, కంగ్రాట్స్. సందీప్, మీరు రాత్రి ఎక్కడ ప్రీమియర్ షో చూసినట్లేరు కదా? నాకు జనరల్గానే సినిమా రిలీజ్ రోజు అంటే మనం చేసిన పని అంతా చేసేసి ఆడియన్స్ చేతిలో పెట్టేసాం, వాళ్ళ రెస్పాన్సే కదా, నాకు అంత ధైర్యం చాలదు. అంటే కొన్నిసార్లు పర్లా ఏమన్నా అనుకునే వాళ్ళకి ఓకే, చాలా పర్సనల్గా తీసుకుంటాను కాబట్టి ప్రెషర్ తట్టుకోలేను, నేను హాయిగా బాగా దూరంగా.
నాకు ఫస్ట్ ఏం చెప్పాడంటే, తిరుపతి నుంచి వచ్చేగానే నేను టెన్షన్ తట్టుకోలేనండి, వెళ్ళిపోతాను బయటకి ఎక్కడన్నా వెళ్ళిపోయి ఒక 2 days టు లీవ్ మీ అని. లేదు రా అందరం కలిసి. సడన్లీ ఐ గాట్ ఎ కాల్ అరౌండ్ 6:30. నేను వచ్చేస్తానండి, మన శ్రీరాములకి వెళ్ళిపోదాం. అప్పటికి నాకు టెన్షన్ పోయినైంది, నేను రానన్నా. సరే మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేను వచ్చేస్తాను అన్నాడు. దట్స్ వాట్ హ్యాపెండ్. దానికి వెళ్ళాలి ఉంది, మళ్ళీ టెన్షన్గా ఉంది, నాకు ఫుల్ టెన్షన్గా ఉంది, ఆపేశాను. మేమిద్దరు కొంచెం సిమిలర్ పర్సనాలిటీస్ అండి. సో నేను ఈసారి ఆయనకి ధైర్యం వద్దాం అనుకున్నా, ఆయన నా ధైర్యాన్ని కూడా ఎందుకులే మనకి, ఎలాగో ఆడియన్స్ చూసి చెప్తున్నారు కానీ. కూల్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వేద. డైరెక్టర్ వి ఆనంద్ సార్. సార్, మా మిత్రులు కొంతమంది ఈ సినిమా చూశారు. చూసిన వాళ్ళు మీ ఫ్యాంటసీ వరల్డ్ చాలా బాగుందని అంటున్నారు. థ్యాంక్ యూ. ఈ ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేయడానికి మీకు ఎన్నేళ్ళు పట్టింది సార్? అంటే బేసిక్లీ ఇది ఆల్మోస్ట్ 2 years వర్క్ కదండి. యాక్చువల్లీ మన 2021 నుంచే విజువలైజేషన్ స్టార్ట్ అయింది. సో ఐడియా రాగానే ఫస్ట్ బేసిక్లీ కొన్ని రఫ్ స్కెచెస్ వేసుకున్నాం. అండ్ ఆ విజువల్లో స్ట్రక్చర్స్ ఎలా ఉండబోతుంది, ఎలిమెంట్స్ ఎలా ఉండబోతుందని. అండ్ నాకు రామాంజనేయుల గారు ఎక్కడికి పోతావు చిన్నవాటి నుంచే వీ హ్యావ్ అ గుడ్ సింక్. సో నేను అప్పుడప్పుడు షేర్ చేసుకునే ఉన్నా, అంటే నాట్ ప్రొడక్షన్ ముందు మాత్రమే కాదు, ఆల్మోస్ట్ 2.5 years నేను రామాంజనేయుల గారు ఇలాంటి ఒక విలేజ్ క్రియేట్ చేయాలంటే ఏం చేద్దాం అనేది ఆయన మొత్తం ఇన్పుట్స్ ఇచ్చారు. ఆయన చాలా ప్రీవియస్ చేశారు అండ్ స్టోరీ బోర్డ్స్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత రాజ్ తోట గారు రాగానే ఆయనతో డిస్కషన్లో ఒక ప్యాలెట్స్ ఎలా సెట్ చేయాలి, సో ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో ఎలాంటి కలర్ ప్యాలెట్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి. అండ్ దట్స్ హౌ లైక్ we 3 of us sat together, cracked it for almost 6-7 months. అండ్ మధ్యలో కూడా మాకు దెర్ వాజ్ లైక్ డిలేస్ బిట్వీన్ ద షెడ్యూల్, అది కూడా మాకు యాడ్ అయింది బేసిక్లీ. సో ద క్రెడిట్ గోస్ టు రామాంజనేయులు సార్ అండ్ హిస్ టీమ్ ఫర్ ఎరెక్టింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద హోల్ సెట్. అండ్ అది రాజ్ తోట గారు లైటింగ్లో కూడా బాగా చేసుకున్నారు. అంటే ఆయన ఒక ప్యాలెట్ క్రియేట్ చేశారు. అది ఇప్పటిదాకా నేను చేసిన ఫిల్మ్స్లో ఎక్కడ అలాంటి ఒక ప్యాలెట్స్లో నేను వర్క్ చేయలే సినిమాటోగ్రఫీ. అందుకే ఈరోజు విజువల్స్ టాప్ నాచ్ అన్నట్టు రివ్యూస్ వచ్చింది. సో అది రాజ్ తోట స్పెషల్ కేర్ తీసుకుని ఆయన చేసిన మూవీస్లో కానీ నేను చేసిన మూవీస్లో కానీ లేని ఒక కలర్ ప్యాలెట్ని తీసుకొచ్చి ఆ వరల్డ్లో పెట్టడం జరిగింది. అండ్ అంటే అంటిల్ ద లాస్ట్ డిఐ కలరిస్ట్ రఘు, B2H, VFX, అంటే ఇట్స్ వెరీ వెరీ బిగ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్. వి టుక్ ఆల్మోస్ట్ 2 years టు క్రాక్ ఇట్ అండి. గ్రేట్, విష్ ఆల్ ది బెస్ట్. వర్ష గారు, థ్యాంక్ యూ అండి. ఇందులో మీరు ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. ఫస్ట్ టైం యాక్షన్ కూడా చేశారు, ఎలా అనిపించిందండి యాక్షన్? ఫస్ట్ మీ ఫ్రెండ్స్ ఏం చెప్పారో చెప్పండి. ఈ క్యారెక్టర్ బాగుందన్నారు. ఓకే, సో అవును, అంటే యాక్షన్ అంటే ఇట్స్ నాట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్, ఒక చిన్న పార్ట్ అది. కానీ దీంట్లో ఉన్న నా క్యారెక్టర్ చాలా చాలా స్పెషల్ అండ్ ఏదో కొత్తగా ఉండబోతుంది. చూసిన అందరికీ నచ్చింది అని చెప్తున్నారు. నాకు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పంపించిన వాళ్ళు చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అండ్ ఏంటి సాంగ్లో కూడా ఇట్ లుక్స్ రియలీ నైస్ అని చెప్తున్నారు. సో వెరీ ఎక్సైటెడ్, మీరే చూసి చెప్పాలి. అంటే ఆ క్యాస్ట్యూమ్స్ అవన్నీ వేసుకున్నప్పుడు ఏమైనా భయం అనిపించిందా ఫస్ట్? ఆ క్యాస్ట్యూమ్స్ అంటే ఒక క్యారెక్టర్ రివీల్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఆ క్యాస్ట్యూమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా మామూలు స్టోరీస్కి ఈ స్టోరీకి. అది అంటే నాకైతే ఐఎమ్ ట్రైబల్ గర్ల్, కానీ ఐఎమ్ వెరింగ్ లైక్ I'm an educated person as well, so I'm wearing something very normal, ala something I am comfortable in, so ala different ga em ledu. సందీప్ కిషన్ గారు, ఇందులో మీకు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైనా డిఫికల్ట్గా అనిపించిన సీన్ ఏదైనా ఉందా? సీన్ లేదండి. ఒకసారి అయితే కాలు కింద నుంచి పాము సైలెంట్కి వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు. మేమందరూ భయపడితే కావ్య ఏమో పాము ఎత్తుక్కుంది, కొంచెంసేపు మేము ఆడుకుంటాను పాముతోటి, అయ్యో పాపం అని. స్నేక్ థింగ్ విచ్ వన్ జస్ట్ లైక్ సో అలాంటి తప్ప. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ సందీప్ బ్రో. హాయ్ అండి. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. సినిమా రిలీజ్ అవ్వకుండానే ₹1,00,00,000 గ్రాస్తో స్టార్ట్ చేశారు, అంటే 6 కొట్టినట్ట సెంచరీ చేసినట్ట. అండ్ యాక్చువల్లీ గ్రాస్ అనే నెంబర్ కన్నా కూడా ఇంతమంది సినిమా చూడడానికి మా మీద నమ్మకంతో థియేటర్కి వచ్చారనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అది మరీ తొందరగా ఏం చెప్పకూడదు కాబట్టి రేపు అయిపోయాక ఆనెస్ట్గా ప్రాపర్గా సండే మార్నింగ్కి అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. సో ఇందాక క్వశ్చన్ అడిగారు కానీ దానికి ఆన్సర్ రాలేదు ఆనంద్ గారి నుంచి. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు ట్విస్ట్లు టర్న్లు ఉన్న సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలకి ముందే టాక్ బయటకు వస్తే అంటే అది స్ప్రెడ్ అవుతుంది కదా, ఓపెన్ అయిపోతాయి. ఒకేసారి చేస్తే ఒక 1000 screens 2000 షోస్ పడితే ఓపెన్ పర్లేదు, కానీ 170 screens దగ్గర వాళ్ళు ఓపెన్ అయిపోతే అది మల్టిప్లే అవి బయట తెలిసిపోతే అక్కిపోతుంది కదా. సి ఆనెస్ట్లీ అండి,
ఫ్యాక్చువల్గా చెప్పాలంటే మేము మాకు ఇంకా స్క్రీన్స్ పడుండొచ్చు, ఆ ఇంకా స్క్రీన్స్కి కూడా షోస్ ఫుల్ అయ్యే కెపాసిటీ కూడా ఉండింది. బట్ గత వారం నుంచి అసలు సంబంధమే లేని కేసులు, ఓకే మళ్ళీ అనిల్ గారు చెప్పొద్దంటారు తప్పంటే, సెన్సార్ వచ్చాక చేతికి సర్టిఫికేట్ రాకముందు ఏదో అని చెప్పి మా మీద, కలెక్టర్ మీద, అంటే పని పాట అసలు ఏం ప్రయోజనం చెప్పండి ప్రపంచానికి దానివల్ల. ఓకేనా, ఎన్ని పెద్ద పెద్ద మంచి మంచి ఇష్యూలు ఉన్నాయి చూసుకోవాల్సినవి. దాని తర్వాత అది షోలు ఓపెన్ చేయలేకపోయాం, మల్టీప్లెక్స్ షోలు ఓపెన్ చేయకపోయాం. సో మాకు కాన్ఫిడెన్స్ ఉంది మేము ఇచ్చిన కాంటెంట్ మీద, ఫెయిత్ మీద. మేము చాలా ముఖ్యంగా మేము ఈ షోస్ ఎందుకు ముందు అనుకున్నామంటే, మాకు ఎప్పటి నుంచో ఈ సినిమా మీద ఇది ఎలాంటి సినిమా, ఇలాంటి జానరాలో ఎస్పెషల్లీ గత కొన్నాళ్ళ నుంచి సినిమాలు రావడం వల్ల ఎలాంటి సినిమాని ఒక ఎక్స్పెక్టేషన్తో జనం చూడడం జరుగుతుంది కంపారిజన్తో. సో ఇది మా సినిమా జానరా, ఇది ఇలాంటి కాంటెంట్ అనేది ముందే డెలివర్ చేయడం మాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఆ ధైర్యం ఉండింది. నిన్నైతే కొన్ని రకరకాలుగా అయితే ఓన్లీ ఆన్ ఆఫ్ చూసింది, ఒక 28 గంటల ముందే వీడియోలన్నీ బయట తీసేసి డే లైట్లోని కామెంట్ రెస్పాన్సులు పెడుతున్నారు, కొంచెం అయితే కథ మొత్తం చెప్పేస్తున్నారు. సో అలాంటివి ఉన్నాయి. బట్ మా నమ్మకం ఏంటంటే, ఒక కొత్త కథ తీసినప్పుడు ఎప్పుడైనా సరే దానికి ఎప్పుడూ ఒక సెకండ్ పడుతుంది మనం బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేసుకోవడానికి. సో ఇలాంటి సినిమాలకి ఇది మంచిదేనండి. సో రేపటికల్లా మాకు ఇంకా స్ట్రాంగ్గానే ల్యాండ్ అవుతుంది. సో అండ్ ఎస్పెషలీ ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎంటర్టైన్మెంట్ బాగా వర్కౌట్ అయిందని మాట నిన్నాళ్ళైంది. ఆ సౌండ్ చాలా స్ట్రాంగ్ అండి. అన్ని జానరాల కన్నా బాగా వర్కౌట్ అయ్యేది ఆడియన్స్ నవ్వుతూ ఎంజాయ్ చేసే విషయం. అది ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. అనిల్ గారు సార్, మీ సినిమాలు ప్రతి సినిమాకు ముందు ఏదో కోర్టు కేసు కింద వస్తుంది. ఈరోజు కూడా ఇది హైకోర్టుది ఇది ఇవ్వలేదు, స్టే ఇవ్వలేదు, కంటిన్యూ చేస్తుంది. సో అది ఎందుకు వస్తున్నాయండి ఇలాగా ప్రతి సినిమా ముందు? ఒక్కలేనండి, ఎక్కువ మంది ఏం కాదు, ఒకటే ప్రతి సినిమా ముందు వస్తున్నారు. వాళ్ళు అలవాటు అయిపోయింది వాళ్ళకి, నాకు పట్టించుకోకుండా ఉండే అలవాటు అయిపోయింది. ఓకే, ఇంకేం చేస్తాం. దెర్ ఈజ్ వన్ థింగ్ అండి, సిన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఐ వాంట్ టు టెల్. ఒక వ్యక్తి నా దగ్గర సినిమా కొని నష్టపోయాడు, అది నాకు ఎప్పుడూ ఉంటుంది. తను కట్టాడా కట్టలేదు ఇవన్నీ ఎవ్రీ వన్ నోస్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇట్స్ ఓపెన్ థింగ్. తర్వాత దాని కింద కాంపన్సేషన్ కింద నేనేమీ ఇవ్వక్కర్లేదు, ఎనీవన్, ఎన్ఆర్ఐ బేస్. సరే వచ్చాడు, నష్టపోయాడు, ఐ విల్ సీ, బికాస్ నేను నష్టపోయాను. ఈ ప్రాసెస్లో ఐ ఫెల్ దట్ హీ చీటింగ్, చీటింగ్ అని ఆ మాటను, ఈస్ ట్రయింగ్ టు బ్లేమ్ మీ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఆర్ ఎనీ ఇండస్ట్రీ ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు లాభ నష్టాలు అనేది గ్యారంటీడ్. లాభమన్నా వస్తుంది, నష్టమన్నా వస్తుంది. ఒకప్పుడు నష్టం వస్తుంది, ఒకప్పుడు లాభం వస్తుంది. నష్టం వస్తే వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయటం, లాభం వస్తే కనుక మాదే అనుకోవటం, దట్స్ నాట్ ఎథికల్. సో ఇందులో జరిగిపోయింది. కేసు వేశారు. కేసు ఎందుకు వేశారంటే నాకు తెలుసు, ఆపటానికి కాదండి, నన్ను ఆపటానికి. ఏదో భయపడిపోతానని. నన్ను కష్టపెట్టగలరు కానీ భయపెట్టలేరు. అండ్ ఐ బీన్, అతని మీద నాకు ద్వేషం లేదు, పగ లేదు, ఏం లేదు పాపం. ఇప్పటికీ ఇఫ్ ఐ డూ సంథింగ్ ఇన్ ఎ లేటర్ స్టేజ్ ఐ విల్ డూ ఇట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్. తను వేస్తున్నాడు, తనకి లక్ష పోతే నాకు లక్ష పోతుంది, అంత మించి. కోర్టు లాయర్లు వాళ్ళందరూ బాగుపడతారు, ఎవరికొకళ్ళ జీవనోపాధి వస్తుంది అక్కడ కూడా. అలా సాటిస్ఫై అవుతాను అంతే. సామజవర్గమన నుంచి ప్రీమియర్లు సక్సెస్ అనేది ఇది కూడా సక్సెస్ అయింది. సో నెక్స్ట్ సినిమాలు కూడా ఇలాగే ప్రీమియర్లు చేస్తారా? చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఉండాలి నాకు. సో ఇక్కడ నుంచి ఎస్డే కూడా చదువుతుంది, జస్ట్ లైక్ ఒక ఫస్ట్ సినిమా అనుకుని ఇలా వెళ్ళిపోదాం. ఇంకా సామజవర్గం నాకు ఎలా చేసామో వీఆర్ డూయింగ్ ఇన్ ద సేమ్ వే. అంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళటం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. ఆఫ్టర్ దే వర్క్డ్ ఫర్ 2.5 years మేమిద్దరం చేసేది ఇది ఒక్కటే, గట్టిగా చెప్పాలంటే. సో ద బెస్ట్ వే టు డూ విల్ డూ ఇట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ వర్క్, సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ వర్క్. దిస్ టైమ్ ఇట్ వర్క్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్ సార్. కావ్య, హాయ్, సూపర్ ఎక్సైటెడ్? Sorry? Super excited? Yeah, very excited. Last week Eagle and this week you're doing Bairokona. Yeah, God's blessing for sure. How are you feeling? I'm feeling very blessed. It's a very rare moment, I think, and I'm just cherishing each and every day. Thanks to you all. Eagle was a really big blockbuster, and I know for a fact that so is this. So I'm just waiting for you all to experience
two different characters that I brought to screen. And yeah, I guess I'm just very lucky that this has happened this way. And far away. Oh, sorry. So I'm very, very excited. I'm speechless, and I just want to thank my Guruji for it and God for it, and that's it. Yeah. కావ్య గురించి ఒక్క మాట చెప్పాలండి. నేను చాలామంది హీరోయిన్స్తో వర్క్ చేశాను. ఇంతకుముందు ఒక్కసారి జరిగింది, మళ్ళీ నా మొత్తం సినిమా చరిత్రలో రెండోసారి నాకు ఫ్రెండ్స్ లేదా సినిమా వాళ్ళు ఫోన్ చేసి కావ్య షూటింగ్లో ఉందా ఒకసారి వచ్చి కలొచ్చా, జనరల్గా హలో చెప్పాలని ఉంది అనేది ఈ అమ్మాయిని కలడానికి వచ్చారండి. సో మాకు రన్నింగ్ జోకే సెటిల్ అవుతాయి అన్నమాట. భూమి నిన్న పీసీఎక్స్లో చూశాను. నాకు సినిమా చూసినాక ఇప్పటి వరకు స్టిల్ గుర్తుండే క్యారెక్టర్ భూమి. సో కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఇలాంటి క్యారెక్టర్ ప్రీవియస్గా ఎప్పుడు చేయలేదు. నేను ఆన్ స్క్రీన్లో వర్ష నాకు ఎక్కడ కనిపించలేదు. సో అంత బాగా కనెక్ట్ అవుతున్నారు కామన్ ఆడియన్స్ కూడా. అండ్ ఫస్ట్ సాంగ్ మీతోనే స్టార్ట్ అవుతుంది, లాస్ట్ సాంగ్ మీతోనే ఎండ్ అవుతుంది. సో ఒక ప్రాపర్ కనెక్షన్ అయితే ఉంది సినిమాకి. రివ్యూస్ ఇవన్నీ పక్కన పెడితే ఆ రెస్పాన్స్ మీరు ఎలా చేస్తున్నారు? ఆల్రెడీ మీరు సినిమా చూసా అన్నారు కదా, ఆడియన్స్తో ఎలా ఉంది ఆ ఫీల్? ఫస్ట్లీ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐవ్ రిసీవ్డ్. ఐమ్ వెరీ ఇమోషనల్ ఆల్సో. ఎందుకంటే ఒక యాక్టర్కి మీరు మీలా లేదు ఆ క్యారెక్టర్ లానే ఉన్నారు అంటే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్. థ్యాంక్ సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీలానే అందరూ ఫీల్ అవుతున్నారని నేను కోరుకుంటున్నాను. నిన్న చూసేటప్పుడు థియేటర్లో చూసేటప్పుడు ఐ న్యూ దట్ పీపుల్ వర్ హ్యాపీ లుకింగ్ ఎట్ ద క్యారెక్టర్ ఆర్ దేర్ ఫీలింగ్ ద ఎమోషన్స్ ఐఎమ్ ఫీలింగ్. సో అది మెసేజెస్ వస్తున్నాయి అండ్ అన్నీ జరుగుతుంది. బట్ టుమారో ఇస్ ది డే. లైక్ టుమారో విల్ నో హౌ మచ్ people are able to connect with my character ani. But what you said now has made me so happy. I'm going to be smiling the entire evening, I'm sure. Thank you Milane. I hope everybody feels the same. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ స్పాయిల్ చేయాలని లేదు నాకు. అండ్ కమింగ్ టు విఐ ఆనంద్ గారు, మీ ఫ్యాంటసీలో నాకు ఒక డౌట్ సార్. అసలు ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నా ప్రేమని చంపి మరీ చూపిస్తున్నారు సార్. అదేంటి అసలు? అంటే మేము వచ్చేటప్పుడు ఒక వెయిట్ని బయటికి రావడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే అర్రే అది ఒక ఎక్సైట్మెంట్ అనమాట. అది దానికి రీజన్ ఏంటి? అంత హెవీగా లవ్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, దానికి రీజన్ ఏంటి? కాదండి, ఇది రివీల్ చేయకూడదు. మనం ఈ ఇంటర్వ్యూలో రివీల్ చేయకూడదు, డైరెక్ట్గా మాట్లాడదాం. Hi Kavya, 50% of media folks and 50% of the audience here have actually come not for Bhairav Kona but only to see you. That's a fact. And and I must say, recently at the promotions of Eagle and now at the promotions of Bhairav Kona, you look so ravishing, whether your costumes or the way you present yourself, you look so ravishing. Is there any particular strategy, because you always, at these events, you're always like this, I can say, you're grabbing the eyeballs literally. I mean, I don't have a strategy. I try to look my best and presentable, I think. And a big shout out goes to my stylists who are dressing me so well. And I'm able to successfully catch eyeballs. So, I mean, I'm I have no words. You've left me speechless. See, even now everyone is wearing those dark and gloomy colors, fitting into the palette of the film, but you are like wearing this bright color popping out. Would you want to explain this? I have no idea. No, there is no strategy. I love looking colorful, yes. I also wear like dark colors. I don't know. I mean, there is no specific strategy. I don't want to stand out or anything in specific, but if I am, I'm very grateful about that. And I love dressing up, and I come here for you all. I come here for my fans. So otherwise, if you see me, I'm always, he complains about this, but I dress up horribly if I have to for myself. Like I'll wear like just tracksuits and stuff, barely put any makeup or anything if you see me on a regular day. So
these moments I really take up to dress up for you guys. It's only for the fans and yeah. Good luck, all the best. నో నాట్ క్వశ్చన్, బట్ మీరు అడిగిన క్వశ్చన్, ఐ మీన్ మీరు చెప్పేది, నేను ఇన్స్టాగ్రామ్లో ఇది బాగా చూస్తున్నా, బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నా. Who is doing that? Is it Kavya or me? Thank you so much, Varsha, for saying that. And thank you. You made my day. No, the peer is just saying, I'm asking personal questions, but even media can be fans, right? భైరవకోన సక్సెస్ మీట్, ఐ మీన్ ద ప్రీమియర్ సక్సెస్ మీట్, దాంట్లో మా ఇద్దరు హీరోయిన్స్ నిద్ర లేకుండా చేశారు. ఇద్దరు బేసిక్లీ మా సినిమాలో రెండు ఉన్నాయండి, ఎంటర్టైన్మెంట్ ఉంది, బీసీ సెంటర్ ఆడియన్స్ ఉంది అంటున్నాం. వర్ష, actually, మీరు చేసే ఫిల్మ్స్ అన్నిట్లో యూ లుక్ గర్ల్ నెక్స్ట్ డోర్ అండ్ ఆల్, బట్ రైట్ నో యూ లుక్ Gloomy. సో స్మోకింగ్ హార్ట్, ఇఫ్ ఐ మే సే. Gloomy is the word. ఆనంద్ గారు, చెప్పండి. సో నిన్న ప్రీమియర్స్ తర్వాత చెప్పండి. సో హాయ్ సార్, నిన్న ప్రీమియర్స్ తర్వాత నుంచి నేను చూసినప్పుడు బయటకు వచ్చాక ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట, ఇట్స్ అ విఐ ఆనంద్ మార్క్. అంటే మీరు ఆ సిగ్నేచర్ క్రియేట్ చేశారు విత్ యువర్ ప్రీవియస్ ఫిలిమ్స్. బికాస్ ఒక్కొక్కటి అంటే మీరు ఆ ట్విస్ట్ రివీల్ చేసిన దగ్గర నుంచి టు ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం, ఆ యొక్క ఆ సీన్ నుంచి ఆ తీసుకెళ్లే ఒక ఆ థింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది, అండ్ ద ట్విస్ట్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ రివీల్డ్ ఆన్ ద ఇంటర్వెల్ బ్యాంక్లో రివీల్ అవుతుంది కాబట్టి, సో అది ఎలా ఉండబోతుంది ఏంటి? ప్రీమియర్స్లో చూసినప్పుడు నాకైతే బాగా అనిపించింది, టిల్ ద ఎండ్ కనెక్ట్ అయ్యాను బికాస్ ఆఫ్ సందీప్ అన్నాస్ యాక్టింగ్. సమ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ జస్ట్ లిటరలీ చాలా బాగున్నాయి. అండ్ ఎలా చెప్పాలన్న, యు ఆర్ కంప్లీట్ యాక్టర్. సో అలా అనిపించింది. ఇది ఎలాగా రిసీవ్ అవుతుంది ఆడియన్స్కి? డెఫినెట్లీ మనం ఇంటర్వల్ బ్యాంగ్ అనేది హైలైట్ ఆఫ్ ద మూవీ. సో ఊరి పేరు భైరవకోన హైలైట్ ఆఫ్ ద మూవీ అంటే ఇంటర్వల్ బ్యాంగ్. అండ్ డెఫినెట్లీ ఒక సెకండ్ హాఫ్ డ్రైవ్కి ఒక ట్రిగర్ కావాలి. సో ఆడియన్స్, ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఇంటర్వల్కి రాగానే మళ్ళీ వెళ్ళిపోవాలని అనిపించాలి ఇమ్మీడియట్గా. So they should not, they should feel eager to go into and watch the second half. Definitely భైరవకోనలో ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఇంటర్వల్ అందరికి వస్తుంది. అండ్ దట్ ట్విస్ట్ విల్ ట్రిగర్ ద సెకండ్ హాఫ్. బేసిక్లీ ఆ డ్రైవ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రీమియస్లో ఉన్న రెస్పాన్స్ కూడా అదే ఉంది, సేమ్ రెస్పాన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ వాట్ ఎవర్ వీ ట్రైడ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ ఫర్ ది ఆడియన్స్ అనేది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ వర్క్స్. థ్యాంక్ యూ అన్న. సో సందీప్ అన్న, వన్ లాస్ట్ థింగ్, ఒక మీమ్ ఉంటుంది కదా, సునీల్ గారు అంటారు రాజమౌళి గారిని చూసి, సారీ అన్న దాటేశాడు అన్న అని చెప్పి. మీకోసం సినిమాకి వస్తే ప్రీమియర్స్లో వాళ్ళిద్దరికి అరిచారు. నాకు కూడా యాక్షన్ పరంగా బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ వెనల్ కిషోర్ గారి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, వాళ్ళిద్దరికి కనెక్ట్ అయినట్టు అసలు కావ్య తప్పర్ గారు. ఐఎమ్ గ్లాడ్ ఆనెస్ట్లీ, అన్న ఎప్పుడు అనేది అదే, నాకు వరాలి అందరికీ వరాలి, అక్కడి వరకు వెరీ హ్యాపీ. బట్ కావ్య తప్ప నిజంగా చెప్తున్నా బ్రదర్, మీరు ఇక్కడ చెప్తున్నారు, నాకు షూటింగ్ జరుగుతుంటే ఇంతకుముందు నా కెరియర్లో ఒకసారి నిత్యమేనన్తో షూటింగ్ చేసినప్పుడు చాలామంది ఫ్రెండ్స్, యాక్టర్స్, సినిమా వాళ్ళు ఫోన్ చేసి ఒకసారి వచ్చి కలచ్చా అని అడిగారు. మనోజ్ ఒక హీరోయిన్తో ఫోన్ చేసినప్పుడు తన దగ్గరికి అందరూ ఫోన్ చేసి వెళ్ళారు. థర్డ్, నాకు నా లైఫ్లో తెలిసింది కావ్యాన్ని కలడానికి చాలామంది ఫోన్ చేసి వచ్చి కలిసారు. నేను ఒకసారి కలవాలి, ఎందుకంటే సరదాగా ఫ్రెండ్ అని పరిచయం చేయబోయా అన్నారు. సో సందీప్, హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? గుడ్. నాకు ఎప్పుడు ఆయన మర్చిపోను, ఒకటి ఫస్ట్లీ ఫ్రెండ్ దాటే ఒకసారి వినాయక చతుర్థికి రిపీట్ వద్దు. సందీప్, గరుడ పురాణంలో ముందే రాసి పెట్టుందేమో ఈ హిట్ మీకోసం కావాలి అని. చాలా రోజుల నుంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇట్లా ఇంత మంచి టీం కూడా దొరికింది, ప్రొడ్యూసర్స్ కంబ్యాక్ ఎలా ఉన్నా
ఈ హిట్ అందరికీ కావాలనేది గరుడ పురాణంలో ముందు రాసిపెట్టిందేమో ఒక డైరెక్టర్ గారు కథ రాసినప్పుడు. సో ప్రీమియర్సే 1 crore గ్రాస్ రావడం అనేది చాలా హ్యాపీ మూమెంట్. సో ఇది ఇంకా సక్సెస్ఫుల్గా సో పక్కన 2 zeros రావాలని కోరుకుంటున్నాం. సో సందీప్, జీరోలు వస్తే చాలండి, ఎన్ని జీరోలు తర్వాత చూసుకుందాం. ఓకే, పక్కన ఒంటి పక్కన. నా క్వశ్చన్ ఏంటంటే సందీప్, ఒక కమర్షియల్ హిట్ కోసం ఒక సినిమా చేసినప్పుడు మీరు ప్రీవియస్ ప్రెస్ మీట్లలో లేదంటే ఈవెంట్లో ఎంతో ప్రమోట్ చేస్తుంటారు, కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రానప్పుడు మీ పడే వేదన ఇండైరెక్ట్గా మీకు తెలుసు ఎలా ఉంటుందో. కానీ ఈ సక్సెస్ చూసిన తర్వాత, అంటే విడుదలకు ముందే ఈ సక్సెస్ చూసిన తర్వాత సందీప్ ఫ్యాంటసీలో ఉన్నాడా, రియల్ వరల్డ్లో ఉన్నాడా? చాలా రియల్ వరల్డ్లో ఉన్నాను. నేను ఎప్పుడు రియల్ వరల్డ్లోనే ఉంటాను. నాకు యాక్చువల్లీ ప్రశాంతంగా ఉన్నా అన్నా కదా, నేను హైలో ప్రశాంతంగా ఉన్నా. ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నోడికి ఇలాంటివి వచ్చినప్పుడు చాలా హైలో ఉంటారండి. ఓకే, నా అలాంటి వాడికి ప్రశాంతత రావాలంటే ఇలాంటివి రావాలి. సో దాన్ని కన్నా ఎక్కువగా మనం ఒకటే ఐడియాలజీని నమ్మి ఐడియాలజీని పట్టుకుని వెళ్ళినప్పుడు, ఎస్పెషలీ ఒక కొత్త కథ చెప్పాలనుకున్నప్పుడు, ఎప్పుడు మనం ఒక కథ తీసుకుని ఈ కథకి ఇలాగా ఒక ట్రీట్మెంట్తో సినిమాలు ఉంటాయనుకున్నప్పుడు ఆ ట్రీట్మెంట్నే మార్చి వేరే ట్రీట్మెంట్లో ఒక సినిమా చెప్పి దానికి థియేటర్లో అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చినప్పుడు అండ్ బాగా నవ్వినప్పుడు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎప్పుడు ఒక సీరియస్ ఫిల్మ్కి వచ్చే రెస్పాన్స్కి, ఒక హ్యాపీ ఫిల్మ్కి థియేటర్ నుంచి వచ్చే రెస్పాన్స్కి ఉండే ఆనందం ఎప్పుడు అట్లీస్ట్ 10 ఏంట్లు ఉంటుంది. ఎందుకంటే థియేటర్ మొత్తం నవ్వడం చూస్తాం. సో ఇది మా అందరికీ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా బలం. సో వెరీ హ్యాపీ, వెరీ పీస్. అనిల్ గారు క్వశ్చన్. అనిల్ గారు, మీరు ఎంతో సక్సెస్ చూసినా ఎన్ని ఫెయిల్యూర్లు వచ్చినా ఇండస్ట్రీ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. ఒక సినిమా సో ఎంత సక్సెస్ ఇచ్చినా చాలా హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటారు, ఫెయిల్యూర్ వచ్చినా కూడా సక్సెస్ ఉండాలని ముందు చేసుకుంటారు. కానీ ఈ కొలాబరేషన్లో మీరు హిట్స్ కొట్టడం అంటే సింగిల్గా సాధించలేంది, సో ఐకమత్యంగా అంటే కలిసి వెళ్ళడం అనేది మీకు ఒక విజయాన్ని ఇస్తుంది. సో ఈ ప్రయాణం కొనసాగుతుందా, లేదంటే మీరు ఇండివిజువల్గా ప్రయత్నిస్తున్నప్పుడు ఎందుకు విఫలం అవుతున్నారు, కలిసి వెళ్తున్నప్పుడు ఎందుకు సక్సెస్ అవుతున్నారు? ఇండివిజువల్గా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఫస్ట్ సినిమా బిందాస్ ఇండివిజువల్గా చేసాం. సెకండ్ దూకుడు పార్ట్నర్స్. థర్డ్ వన్ అహనాపెనంట ఇండివిజువల్. తర్వాత ఇడో రకం ఆడో రకం, హ్యావ్ కిరాక్ పార్టీ, సెవెరల్ థింగ్స్ వెంట్. అండ్ ది సర్లే నీ కవర్, ఇట్స్ సర్లే నీకెవరు కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ ఇండివిజువల్. తర్వాత ఒక ముహూర్తం అంటే ఒక టైంలో స్టార్ట్ అయిన 3 సినిమాలు అండి, బాగా దెబ్బ కొట్టేసినాయి. టైం అనుకోవాలంతే. బట్ ఎవ్రీ మూవీ వీ థింక్ ఇట్ విల్ ప్లే వెల్ వెన్ వీ స్టార్ట్. కొలాబరేషన్లో అంటే కనుక సక్సెస్ఫుల్ కొలాబరేషన్ కంటే కూడా ఏమో సెంటిమెంట్ నేను ఇప్పటివరకు నమ్మేవాడిని కాదు. సందీప్ బాట్ మై అంటే ప్రెజెన్స్ అనేది ఫస్ట్ తన కోసం అని చెప్పి బలవంతంగా వేయించాడండి. ఈజ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. అండ్ అలా గూఢచారి, ఆల్ ద కొలాబరేషన్స్, లక్కీలీ వెర్ ఎవర్ ఐ కొలాబరేటెడ్, ద ఓన్లీ ఫిల్మ్ విచ్ డి నాట్ రన్ కమర్షియల్ ఈజ్ చందమామ కథలో, విచ్ గాట్ ఎ నేషనల్ అవార్డ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 8 films విచ్ ఐ ప్రెజెంటెడ్. టు మై లక్ ఆర్ మై పార్ట్నర్స్ లక్, ఎవరి లక్ గట్టిగా ఉందో కానీ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ హిట్స్. మా కాదండి, హీరో నా కోసం చేయించాడండి, తన కోసం కంటే కూడా నా కోసం చేయించాడు. అండ్ ఇట్స్ ఆల్ టీమ్ అండ్ కలిసి వస్తే కాలం వస్తే అన్నీ వచ్చేస్తాయండి. దట్స్ ఆల్. రాజా టైం పీక్స్లో ఉన్నప్పుడు నాదే ఆటోమేటిక్గా ఉంటుంది. శేఖర్ చంద్ర గారు, దాని బిఫోర్ జస్ట్ ఒక అడిషన్ అండి. ఈ సినిమాకి నిజంగానే కొన్నిసార్లు ఆడియన్స్ డిసైడ్ అయిపోతారండి ఒక సినిమాని హిట్ చేయాలని. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ చాలా వరకు చాలా బాధ్యతతో, నిజాయితీతో మా పనిని మేము నిజాయితీ చేసేవాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అడుగుతున్నారు అనిల్ గారిని, ఒక అప్రాక్సిమేట్ నెంబర్గా ఇది హై నెంబర్ అని మీరు అనుకుంటే దానికి డబుల్ అమౌంట్ అన్నా గత సంవత్సరంలో. ఇంకో ప్రొడ్యూసర్ అంటే తట్టుకొని నిలబడరు, లేదా ఇండస్ట్రీకి రావాలని ఆలోచించరు. ఆయన మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ ఏం చేసి ఆ పేరుని మళ్ళీ నిలబెట్టుకోవాలని ఆలోచించారు తప్ప. సో ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కొద్ది గొప్ప కొంచెం మొండితనంతో చేసే పని మీద బాగా నిజాయితీతో చేసేవాళ్ళే. అందుకే ఇంతమంది కూడా నమ్మి నేను థియేటర్కి వచ్చారు. అదే నమ్మకం నెక్స్ట్ కొన్ని రోజులు కూడా ఉంటుంది, నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కూడా ఉంటుంది. లాంగ్ రన్ ఉండే సినిమా అవుతుంది. ఆడియన్స్కి ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మేము స్ట్రాంగ్గా థియేటర్లో నిలబెడతాం. శేఖర్ చంద్ర గారు, రెస్ట్ బేసిక్లీ ఏదో చేయాలనిపించిందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక ప్రీమియర్స్ పెట్టి, జనరల్గా ఇండస్ట్రీలో కొన్ని రూల్స్ అంటారు కదా, జనరల్లీ నాకు పోయిన సినిమా నా మైకిల్కి చెప్పిన మాటలకి ఒక నాన్ సీజన్లో, ఒక నాన్ హాలిడేలో
ఒక ఈవినింగ్ షో 70 షోలు 80 షోలు అక్రాస్ బెంగళూరులో కూడా వేశారు. ఇన్ని థియేటర్లు వేసి ఇన్ని థియేటర్లు హౌస్ఫుల్ అయిందంటే అది ప్యూర్లీ ఆడియన్స్ ఎక్కడో ఒకక్కడ నాకు వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు నాకు చూపించే ఒక చిన్న ఐడెంటిటీ. అది దాన్ని నేను ఎలా రుణం తీర్చుకోవాలంటే, నాకు మంచి సినిమా తీయడం ఎలాగో అందరు హీరోలు చేస్తారు, అది మా పని. దాన్ని నేను మంచి సినిమా తీసి పెట్టాను అనేది నేను కాకుండా నేను ఎలా పే బ్యాక్ చేయాలనుకున్నా. నాకుండే ఒక్క సోర్స్ నా రెస్టారెంట్లు. సో టికెట్ కొనుక్కున్న వాళ్ళందరికీ నేను చాలా మ్యాథ్ ఎలా వేస్తానంటే, ఓకే ఎవరైనా ఒక బ్యాచ్ని వేసుకెళ్ళారు, 10% 20% వర్కౌట్ అయిందంటే టికెట్ అమౌంట్ వర్కౌట్ అయిపోద్ది. సో నేను ఇది కూడా ఏంటి అంత హౌస్ఫుల్ అయ్యాక అనౌన్స్ చేశానండి. ఎందుకంటే ఏంటి, దీనివల్ల టికెట్లు అమ్మాలని కాదు, టికెట్లు కొన్న వాళ్ళకి నేను చూపించే కృతజ్ఞత నా వల్ల కుదిరింది. దాని తప్ప సినిమా ప్రమోషన్ యాక్టివిటీ ఐడియానే కాదు. అందుకే పోస్టర్కి ఏమీ ఇలా ట్వీట్కి పెట్టాను అంతే. శేఖర్ చంద్ర గారు, యాక్చువల్గా ఈ సినిమా బయటికి వచ్చింది, హైప్ వచ్చింది మీ సాంగ్ వల్ల. నిజమే చెప్తున్నాను. ఆ సాంగ్ వచ్చి లవర్స్కి పర్టికులర్గా ప్రపోజ్ చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి, అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక యాంథమ్ లాగా మారిపోయింది కదా. అలాంటి సాంగ్ 100 మిలియన్స్ అలా పోయింది. సో ఈ సక్సెస్ని, అంటే మామూలుగా ఏదో లవ్ స్టోరీస్లో రెగ్యులర్ సినిమాల్లో ఇంత హిట్ అవుతాయి సాంగ్స్, ఇది ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ కదా, దీంట్లో మీ సాంగ్స్ అంత హిట్ కావడం మీకు ఎలా అనిపించింది? ఈ సినిమాని యాక్చువల్గా జనాల ముందుకి ఇంత రీచ్ అవ్వడానికి రీజన్ కూడా మీ పాటలే అనేది నా అభిప్రాయం. దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? యా అండి, ముందుగా ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. అంటే మెయిన్గా ఒక మ్యూజిక్ కంపోజర్గా ఉన్న టార్గెటే అది. ఇట్స్ మెయిన్ సిచ్యువేషన్, డైరెక్టర్ గారు చెప్పే సిచ్యువేషన్ నుంచి ఇన్స్పైర్ అవుతాము. సిచ్యువేషన్ అంత గొప్పగా ఉంటే దానికి నిజంగా గొప్ప మ్యూజిక్ వస్తుంది, గొప్ప సాంగ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఐ ఫీల్ సో హ్యాపీ, మీరు ఇందాక అన్నట్టు ఇట్లా లవర్స్ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడానికి కానీ, సో అవి మెయిన్. అంటే సాంగ్ ఎప్పుడైతే కంపోజింగ్లో కూర్చొని సాంగ్ చేస్తామో డెఫినెట్గా ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటాం. కొంతమంది ఫుడ్ ట్యాపింగ్ ఉండాలి, ఫ్యూ సాంగ్స్ కొన్ని వచ్చి నిజంగా ఫీల్ అయ్యి చెప్పేలాగా ఉండాలి. ఇప్పుడు సాంగ్ వాట్సాప్లో ఒకరికి పంపించారు అంటే దాంట్లో అర్థం ప్రాపర్గా తన హార్ట్లో ఏమున్నది అక్కడ కన్వే అవ్వాలి, తన మాటలో చెప్పలేనిది కూడా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్స్టా రీల్స్, నేను చెప్తున్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇన్ని రీల్స్ చేయడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ. సో అట్లానే మూవీ ఇంత మంచి సక్సెస్ టాక్ వస్తుంది. సో ఓవరాల్ ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ బీజిఎంకి అంతా కూడా ఇలా బాగుంది అంటానికి కారణం ఏంటంటే అంత గొప్ప విజువల్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, సో ఇవన్నీ ఉండటం వల్ల బీజిఎంకి కూడా అంత మంచి పేరు వస్తుంది. బికాస్ అంత స్కోప్ ఉంది మూవీలో. ఆనంద్ గారి మూవీస్లో ఎప్పుడు కూడా మ్యూజిక్ అనేది ఓకే రెగ్యులర్గా ఒకటి ఈ టెంప్లెట్లో మ్యూజిక్ చేసేయచ్చు అనేది ఎప్పుడు ఉండదు. అది చాలా అడ్వాంటేజ్. సో ఆనంద్ గారితో చేస్తుంటే అది బాగా ఎంజాయ్ చేస్తాము ప్రతి టెక్నీషియన్ నాకు తెలిసి. ఎందుకంటే అది మెయిన్గా ప్రతి ఒక్కటి ఎలివేట్ చేయడానికి ఉంటుంది. మామూలుగా బీజిఎం అది చేస్తుంటే సీన్స్కి మామూలుగా కొన్ని లేయర్స్ ఉంటాయి, ఒక 100 లేయర్స్ వేసుకుంటాం, ఒక 50. సో అవి ఎంత చేస్తుంటే అంత వెళ్తుంది. బికాస్ ఆ మూవీ అనేది విజువల్ అనేది అంత తీసుకుంటుంది, ఆ సీక్వెన్సెస్ అంత తీసుకుంటుంది అనమాట, సౌండ్ కానీ కోరుకుంటుంది. సో ఓవరాల్ అందుకు హ్యాపెన్. థ్యాంక్ యూ. All right, Andy, we thank all the media friends for joining us here. So, ఈ బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ ఇక్కడితోనే ఆగట్లేదు, కింద ఇంకా క్రాకర్స్, ఆ సెలబ్రేషన్స్ అంతా కూడా ఉన్నాయి కాబట్టి రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ us there. కింద క్రాకర్ సెలబ్రేషన్లో కూడా మిమ్మల్ని అందరినీ పార్టిసిపేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్గా అంటే ఆల్రెడీ నిన్నటి నుంచే ప్రీమియర్ స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ 1+ crores గ్రాస్ కలెక్షన్తో రేపు థియేటర్స్లో అఫీషియలీ రిలీజ్ అవ్వబోతుంది ఊరు పేరు భైరవకోన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇంకా రేపటి నుంచి ఈ సినిమాని అఫీషియల్లీ మీ అందరికీ అన్ని ప్రాంతాల్లో ఇచ్చేస్తున్నాం కాబట్టి థియేటర్స్కి వచ్చి మీరు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా, ఈ సినిమాని ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ us here. శేఖర్